రామగిరిలోని హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో అభిషేక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అయ్యప్ప నామస్మరణలో మునిగిపోయారు. రామగిరిలోని హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో పొట్టుముత్తు నరేందర్ మల్లిక దంపతులు దాతలుగా అభిషేక కార్యక్రమాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ కొలనుపాక రవికుమార్, నోముల శ్యామ్ గురుస్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ అభిషేక కార్యక్రమంలో అశోక్ గురుస్వామి ఆలపించిన అయ్యప్ప భక్తి పాటలు భక్తులను భక్తిపారవశ్యంలో ముంచాయి. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. అనంతరం అన్నదాన ప్రభు పొట్టుముత్తు నరేందర్ మల్లిక, పోల యాదగిరి లక్ష్మి కుమారుడు శ్రీనివాసులు, కూతురు నవ్య దంపతుల సహకారంతో అన్నప్రసాద వితరణ గావించారు. అలాగే సాయంత్రం పడిపూజ సైతం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అల్పాహార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పొట్టుముత్తు నరేందర్ మల్లిక దంపతుల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు సన్మానం చేయడంతో పాటు రామగిరి హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం కమిటీ సభ్యులను పట్టు వస్త్రాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి మహేష్ శర్మ, పోల యాదగిరి లక్ష్మి కుమారుడు శ్రీనివాసులు, కూతురు నవ్య తదితరులు పాల్గొన్నారు. నరేందర్ గారు శరణమయ్యప్ప. నేడు రామగిరి హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం నందు స్వామివారి మండల దీక్ష కలశ ఉద్వాసన కార్యక్రమాన్ని వేడుకగా జరుపుకుంటున్నాము. ఉదయం అభిషేకాలు, మధ్యాహ్నం అన్నదానము, 18 పూజ, 18 కలశాలతోటి అద్భుతంగా 18 పూజ. ఎలా అంటే ఒక్కొక్క మెట్టును ఒక్కొక్క దైవాన్ని ఆరాధిస్తూ దీప ధూప నైవేద్యాలు ఇస్తూ వాటిని 18 మెట్లను కూడా శాస్త్రోక్తంగా వేదయుక్తంగా మంత్రతత్వంగా బ్రహ్మాండంగా వాటిని అక్కడ ఆవాహయామి అంటూ ఆ 18 మెట్లను ప్రతిష్ఠించి ఆ 18 మెట్ల ఈ యొక్క 41 రోజులు స్వామివారి దీక్షలో ఉన్నారు. మాల వేసిన ప్రతి అయ్యప్ప కూడా ఇక్కడ దీక్షలో ఉన్నారు. ఇది నవంబర్ 15 సాయంత్రం అయ్యప్ప ఆలయంలో కలశ ప్రతిష్ఠ జరిగింది. నేటికి 41 రోజులు. ఇవాళతోటి పడిపాట అనేటువంటిది చివరిది. ఇక రేపటి నుంచి పడిపాట అనేది ఉండదు. కేవలం ఈ యొక్క నమస్కార మంత్రాలతోటే పూజా కార్యక్రమం సాయంత్రం పూట అవుతుంది. అన్నదానాలు మధ్యాహ్నం ఉండవు గుళ్ళో. ఉదయం పూట మటుకు జనవరి 14 వరకు అభిషేక కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. శరణమయ్యప్ప. ఈరోజు శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం రామగిరి నందు మండల దీక్ష కలశ ఉద్వాసన పూజా కార్యక్రమం పూర్తి కావస్తుంది. ఈ కార్యక్రమం 41 రోజులు అయ్యప్ప స్వామి కూడా దీక్షలో పాల్గొని ఈరోజే వారు దీక్ష విరమిస్తున్నారు.
కనుక స్వాములందరికీ అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి. స్వామి ఏ శరణమైపోయి. నవంబర్ 15 డిసెంబర్లో మండల కలశ ప్రతిష్టాపన మహోత్సవం 100 మంది స్వాముల మధ్యలో నిర్వహించుకున్నాము. అలాగే ఈరోజు డిసెంబర్ 26 మండల కలశ ఉద్వాసన 1000 మంది స్వాముల మధ్య హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో పడి పూజతో ఈ కార్యక్రమాన్ని ఈ రోజుతో కలశ ఉద్వాసనను జరుపుకుంటున్నాం. ఇక్కడికి వచ్చిన అయ్యప్ప భక్తులందరూ కూడా చాలా ధన్యవాదాలు. అందరికీ కూడా పడి పూజ తిలకించడం ఎంతో మహాభాగ్యం. మనం పడి పూజ శబరిమలలో ఏ విధంగా అయితే నిర్వహించుకుంటామో అదేవిధంగా ఇక్కడ కూడా పడి పూజ కార్యక్రమం నిర్వహిస్తాం. అందరికీ నల్లగొండ పట్టణ ప్రజలందరికీ కూడా సుఖశాంతులు భోగభాగ్యాలు కలగాలని ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులు దండిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామి. గత 13 సంవత్సరాలుగా రామగిరి అయ్యప్ప దేవస్థానం నందు ఈ కలశ ఉద్వాహన పూజ నిర్వహిస్తున్నాను. ఇందుకు గాను చైర్మన్ గురుస్వామి గారు, అశోక్ స్వామి గారు అందరూ నాకు సహకారం అందిస్తున్నారు. ఈ అవకాశం నాకు దక్కడం చాలా అదృష్టంగా భావిస్తాను. ఇందులో మా కుటుంబ సభ్యులు, మా మామగారు, మా బావమరిది అందరం పాల్పంచుకుంటున్నాము. ఈ పూజాకృతు ఇంత ఘనంగా నిర్వహించడానికి ఆలయ కమిటీ మరియు వీళ్ళందరి సహకారంతో కంప్లీట్ చేస్తున్నాను. ఇందుకు అయ్యప్ప స్వామికి ఎప్పుడు ఈ పూజ ఇలాగే చేయాలని, ఈ వరం నాకే ఇవ్వాలని